పద్మనాభాయ నమః. నరకలోక యాతనలంతా కూడా మనం ఇప్పుడు వివరణ చేసుకుని చెప్తున్నాం, మనం వింటున్నాం. మనం దైవేనా సాధితం తస్య శమలం నిరయే పుమాన్ భుంక్తే కుటుంబ పోషస్య హృతవిత్త ఇవాతురః. సర్వస్వాన్ని కోల్పోయినవాడు, సర్వాన్ని కోల్పోయినవాడు ఎలాంటి దుఃఖాన్ని అనుభవిస్తాడో, అధర్మ మార్గంలో జీవించేవాడు అదే విధమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు. అన్యాయంగా కుటుంబాన్ని పోషించే మానవుని పాప ఫలాన్ని దైవం నరకలోకంలో అనుభవించేటట్లు చేస్తుంది. కేవలం అధర్మాన్నే ఆశ్రయించి కుటుంబాన్ని పోషించే జీవుడు నరకాలలో ఘోరమైనదైన అందతా మిశ్ర నరకాన్ని పొందుతాడు. పాపాలను చేసే వ్యక్తి నీచమైన నరకయాతనలు అనుభవిస్తాడు. తర్వాత పశువు మొదలైన అధమ జన్మాలను క్రమంగా అనుభవించి పవిత్రుడై మళ్లీ మనుష్య జన్మను పొందుతాడు అన్నాడు కపిల భగవానుడు. ఇంతటితో 3వ స్కందంలోని 30వ అధ్యాయము సమాప్తమవుతున్నది. ఇక 31వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పాపపుణ్యాల కలయిక ద్వారా మానవ జన్మ లభించుట అనే రాజసిక గతి వర్ణించబడింది. కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి ఇలా బోధించసాగాడు. అమ్మ, పూర్వకర్మానుసారము జీవుడు మనుష్య జన్మ పొందటానికై దైవ ప్రేరితుడవుతాడు. ఒకానొక పురుషుని వీర్య కణాలను ఆశ్రయించి తద్వారా ఒక స్త్రీ ఉదరంలోకి ప్రవేశిస్తాడు. అలా తల్లి ఉదరంలోకి ప్రవేశించిన జీవుడు, ఇది వింటే మనకు చాలా సిగ్గు, అసహ్యము, భయము అవుతుంది కూడా. అలా తల్లి ఉదరంలోకి ప్రవేశించిన జీవుడు మొదటి రోజు 2 కణాలు కలిసిన రూపంలో ఉంటాడు. తర్వాత 5 రోజుల్లో బుడగల్లాగా పెరుగుతాడు. 10 రోజులకు రేగిపండులా గట్టిపడతాడు. తర్వాత మాంస పిండాండంగా మారుతాడు. ఆ పైన 1 నెలలో తల ఏర్పడుతుంది. 2 నెలల్లో చేతులు, కాళ్ళు మొదలైనవి అవయవ విభాగం జరుగుతుంది. 3 నెలల్లో గోళ్లు, రోమలు, ఎముకలు, చర్మము, ఇంద్రియ మండలాలు ప్రకటమవుతాయి. 4వ నెలకు మాంసం, మజ్జ మొదలైన 7 ధాతువులు నిర్మాణమవుతాయి. 5వ నెలకు జీవుడికి ఆకలి దప్పులు ప్రారంభమవుతాయి. 6 నెలలయ్యేసరికి శిశువు చుట్టూ జరాయువు చర్మం ఏర్పడుతుంది. గర్భంలోని శిశువు ఎడమ పక్కకు తిరుగుతాడు. తల్లి స్వీకరించే ఆహారము, నీరు మొదలైన వాటితో ఆ జీవుడి ధాతువులు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ జీవుడు తల్లి కడుపులో రోత కలిగించే మలమూత్ర స్థానాల మధ్య కష్టపడుతూ ఉంటాడు. అక్కడ క్రిములు కూడా ఉంటాయి. సుకుమారమైన దేహం గల ఆ జీవుడిని ఆకలితో ఉన్న క్రిములు మాటిమాటికి కుడుతూ ఉంటాయి. ఆ జీవుడు ప్రతిక్షణం ఎంతో నొప్పిని అనుభవిస్తూ మూర్ఛపోతూ ఉంటాడు. తల్లి తినే ఉప్పు, పులుపు, కారాలతో కూడిన వివిధ పదార్థాలు కడుపులో ఉన్న శిశువుకు కలుగుతూ ఉంటాయి. వాటి మూలంగా అన్ని అవయవాల్లోనూ భరించలేని నొప్పి కలుగుతుంది. జీవుడు అలా తల్లి గర్భంలో జరాయువుతోనూ దానికి బయట ప్రేవులతోనూ చుట్టబడి ఉంటాడు. తలను తల్లి పొట్టలో ఉంచి నడుమును, మెడను వంచి ఉంటాడు. పంజరంలోని పక్షిలాగా తల్లి గర్భంలో ఉన్న జీవుడు తన అవయవాలను అటు ఇటు కదిలించలేని వాడిగా ఉంటాడు. ఆ సమయంలో దైవానుగ్రహం వల్ల జీవుడికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. అప్పుడు తాను అనేక జన్మల్లో చేసిన కర్మలను గుర్తు చేసుకొని చాలాసేపు శ్వాస లేకోకుండా ఉంటాడు.
ఆ స్థితిలో అతడికి ఏమి సుఖం లభిస్తుంది చెప్పండి. ఇక 7వ నెల నుండి జీవుడికి స్మృతి కలుగుతుంది. కానీ ఆ శిశువును ప్రసూతి వాయువులు అటు ఇటు కుదిపివేస్తూ ఉంటాయి. అదే గర్భంలో ఉన్న ఒక క్రిమిలాగా అతడు కూడా ఒకచోట స్థిరంగా ఉండలేడు. 7 ధాతువులతో కూడిన ఈ స్థూల శరీరానికి బద్ధుడైన అతడు పూర్వజన్మ జ్ఞానం పొందటం వల్ల సంసారానికి భయపడతాడు. చేతులు జోడించి ఏ భగవంతుడు తనను తల్లి గర్భంలోకి పంపాడో ఆ భగవంతుని అత్యంత దీనంగా ఇలా ప్రార్థిస్తాడు. భగవంతుడు తనను శరణు పొందిన జగత్తును రక్షించాలని తన ఇచ్ఛతో అనేక రూపాలను స్వీకరించి భూమిపై అవతరిస్తాడు. భూమిపై సంచరించే అన్నిటికీ ఆయన పాదాలే అభయస్థానం. అలాంటి పాదపద్మాన్ని నేను శరణు వేడుతున్నాను. దుష్టుడినైన నాకు ఆయన ఇలాంటి గర్భవాస ఫలాన్ని చూపించాడు. ప్రకృతియే మార్పు చెంది దేహము, ఇంద్రియాలు, అంతఃకరణము అనే రూపంగా ఉన్నది. జీవుడు దానినే తాను ఆనుకొని భ్రమిస్తూ కర్మలు తాను అనుకొని భ్రమిస్తూ కర్మలను ఆచరిస్తున్నాడు. వాటి ఫలమైన పాపపుణ్యాలకు తగిన రూపాన్ని పొంది బంధితుడిలా తల్లి ఉదరంలో ఉన్నాడు. అటువంటి నేను ఉపాధి సంస్కారమే లేని ఆ పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నాను. జన్మాది వికారాలు లేని ఆ పరమేశ్వరుడు బాధతో పీడించబడుతున్న నా హృదయంలో భాసిస్తున్నాడు. జ్ఞాన స్వరూపుడైన ఆయన యందు జ్ఞాత జ్ఞేయము అనే భేదం లేదు కదా. యః పంచభూత రచితే రహిత శరీరే చన్నో యథేంద్రియ గుణార్థ చిదాత్మకోహం తేనా వికుంఠ మహిమాన మృషిం తమేనం వందే పరం ప్రకృతి పూరుషయోః పుమాంసం. త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి యొక్క కార్యాలే పంచభూతాలు. వాటి చేత రచించబడిన ఈ దేహంతో గాని, ఇంద్రియాలతో గాని, శబ్దము మొదలైన విషయాలతో గాని, ఈ అంతఃకరణంలో చిదాభాస అయిన అహంకారంతో గాని నిజానికి నాకు సంబంధం లేదు. కానీ సంబంధం ఉన్నట్లుగా భాషించటం వల్ల నేను వాటికి కట్టుబడి ఉన్నాను. అటువంటి నేను తిరుగులేని మహిమగల సర్వజ్ఞుడైన ఆ పరమపురుషుడికి నమస్కరిస్తున్నాను. ఆయన ప్రకృతికి జీవతత్వాలకు అతీతమైన వాడు. ఈ జనన మరణ ప్రవాహ రూపమైన సంసారములో సత్వరజస్తమో గుణాల వల్లను అవి కారణంగా గల కర్మల వల్లను జీవుడు గట్టిగా బంధించబడుతున్నాడు. పద్మనాభాయ నమః.